బీఆర్ఎస్ కార్యకర్తలకు ఏం చెప్పదలుచుకున్నారు? బీఆర్ఎస్ కార్యకర్తలు నేను చెప్పేది ఒకటే, నాకు తెలుసు మీ మీద అక్కడక్కడ దాడులు జరుగుతూ ఉన్నాయి, కాంగ్రెస్ నాయకులు మిమ్మల్ని వేధిస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితులలో మీరు కన్ఫ్యూజ్ కావద్దు. ఈరోజు కూడా నా ఇంటర్వ్యూ మీరు అందరూ కూడా చూసుంటారు, నాకు తెలుసు, కొద్దిమంది మిస్ అయి ఉంటారు. అద్భుతమైన పద్ధతిలో మన పార్టీ మళ్ళీ వస్తుంది. ఎందుకంటే మనం తెలంగాణ సైనికులం. తెలంగాణ తేవడం కోసం ఆనాడు ఆకలి అటుకులు బుక్కి పనిచేసినాం, జైలుకు పోయి పనిచేసినాం, తెలంగాణ సాధించి పెట్టినాం తెలంగాణ ప్రజలకు. 10 సంవత్సరాలు అన్ని వర్గాల ప్రజలను ఎవరి ఎడల ఏమాత్రం పక్షపాతం లేకుండా, కులము మతం విచక్షణ లేకుండా అన్ని వర్గాల ప్రజలను కూడా బ్రహ్మాండంగా కంటి రెప్పల కంటి పాపల్లాగా మనం కాపాడుకున్నాం. రేపు మళ్ళీ భవిష్యత్తు మనదే. నేను ఇందాక చెప్పినాను మీకు, మీరు టీవీ ద్వారా వినున్నారు. అందరూ ఎవరి స్థాయిలో వాళ్ళు పనిచేయండి. పార్లమెంట్ ఎన్నికల్లో దయచేసి శక్తి వంచన లేకుండా పనిచేయండి. సర్వేలు సూచిస్తున్న దాన్ని బట్టి మనకు 8 నుంచి 12 స్థానాల మధ్య మన ఎంపీల సంఖ్య ఉండబోతుందని తెలుస్తూ ఉంది. దాంతో మళ్ళీ బ్రహ్మాండంగా పార్టీ ముందుకు పోతుంది. కాబట్టి శక్తి వంచన లేకుండా మన ఎంపీలను గెలిపించడానికి అందరూ కృషి చేయండి. ఇందాక నేను చెప్పినాను, మీ మీద దాడులు దౌర్జన్యాలు జరిగితే మనం కేసులు కొట్లాడడానికి 10 కోట్ల రూపాయలని మొన్ననే లీగల్ సెల్ కేటాయించినాను. నంబర్లు కూడా ఇచ్చినాం నాయకులకు. ఇమీడియట్గా హెడ్ ఆఫీస్ రియాక్ట్ అవుతుంది, కేసీఆర్ రియాక్ట్ అవుతాడు. మరీ అంత తీక్షణంగా దాడులు ఉంటే గద్దలాగా కేసీఆరే వాళ్తాడు, మిమ్మల్ని కాపాడుకుంటాడు. కాబట్టి ఎట్టి పరిస్థితులలో ఎవరు కూడా మీరు ఉత్సాహంగా ఉన్నారు, నాయకులు కొద్దిగా అటు ఇటు ఉన్నా క్యాడర్ బాగా ఉత్సాహంగా ఉంది. నాకు తెలుసు మీరు మొండిగా ఉన్నారు, ధైర్యంగా ఉన్నారు, మీ కదలికలు నాకు కనపడతా ఉన్నాయి. అందువల్ల మీరు అట్లే ఉండండి. తెలంగాణ బాధ్యత మనకు తీరిపోలేదు. ఈ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేసేదాకా బీఆర్ఎస్ యుద్ధం చేస్తూనే ఉంటుంది. మనందరం భాగస్వాములుగా ఉంటాం. మంచి భవిష్యత్తు పార్టీకి ఉంటుంది. ఎవ్వరు కూడా అసంతృప్తికి గురి కాకుండా అద్భుతంగా పనిచేయండి. భవిష్యత్తు మనదే, సర్కారు మనదే, బంగారు తెలంగాణ కూడా సాధిద్దాం. మీ అందరికీ శుభాకాంక్షలు.